Hello friends, welcome to my YouTube channel MNTR World. Please subscribe to my channel friends. సో ఈరోజు వచ్చేసి ఇక్కడ మా వదిన పిల్లల కోసం ఆలూ శాండ్విచ్ అనేది ప్రిపేర్ చేసిందనమాట. దాని ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఆలుగడ్డల్ని ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం మిర్చి అండ్ ఆనియన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దాని మీద ప్యాన్ పెట్టి గీ ఆర్ బటర్ వేసి మంచిగా బ్రెడ్ని బోత్ సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకోవాలి అనమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించి దాని మీద కడాయి పెట్టి మనం అందులో పోపు దినుసులు శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలన్నమాట. వేసుకొని మనం అందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం మగ్గాక మనం ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ ఆనియన్స్ కూడా మంచిగా మగ్గినాక ఇప్పుడు మనం అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం అందులో 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలన్నమాట. సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మంచిగా కలుపుకొని 2 మినిట్స్ అట్లా మూత పెట్టేసుకోవాలన్నమాట. ఈలోపు మనకి అవి మంచిగా మగ్గిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనం అందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుందాం. కారం కూడా వేసుకొని మంచిగా కలుపుకొని ఇప్పుడు మనం అందులో 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకోవాలన్నమాట. ధనియా పౌడర్ కూడా వేసుకొని మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు మనం అందులో కొన్ని పుదీనా ఆకులు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. ఈలోపు మనం ఉడకబెట్టుకున్న ఆలుగడ్డని పొట్టు తీసేసి వాటిని మంచిగా స్మాష్ చేసుకోవాలన్నమాట. మంచిగా మెత్తగా స్మాష్ చేసుకోవాలన్నమాట. స్మాష్ చేసుకొని ఆ ఆలుని కూడా ఇప్పుడు మనము దీంట్లో కళాయిలో వేసేసి మంచిగా కలుపుకోవాలన్నమాట. మనం ఈ స్టఫింగ్ సమోసాలకు కూడా వాడుకోవచ్చు అన్నమాట. ఇట్లా మంచిగా కలుపుకొని 2 మినిట్స్ అట్లా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. అంతే, చూడండి ఇక్కడ మన ఆలు స్టఫ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వీటిని బ్రెడ్ స్లైసెస్కి అప్లై చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని దాని మీద ఇట్లా ఈవెన్గా నీట్గా స్ప్రెడ్ చేసి దాని మీద ఇంకో బ్రెడ్ స్లైస్ పెట్టేస్తే మన యమ్మీ టేస్టీ ఆలు శాండ్విచ్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని ఒకసారి మీరు కెచప్తో ట్రై చేయండి, చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ MNTR World. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.